సాధారణంగా మర్డర్ కేసులో సాక్ష్యాలను వెతికి సాల్వ్ చేయడానికి కాకీలకు ముప్పతిప్పలు ఉంటాయి. అలాంటిది మర్డర్ కాస్త మిస్టరీగా మారితే జుట్టు పీక్కోవాల్సిందే. ఎన్ని కోణాల్లో దర్యాప్తు చేసినా పీట ముడి తెగదు. లాజిక్లు కూడా పనికి రాకుండా పోతాయి. అలాంటి ఓ మర్డర్ కేసు అమెరికాలోని టెక్సాస్ పోలీసులకు చుక్కలు చూపించింది. ఓ వ్యక్తి కనిపించకుండా పోయి 3 నెలలు గడుస్తున్నా క్లూ మాత్రం దొరకడం లేదు. చివరికి అతడిది మర్డర్ అనేది హంతకులు మాత్రం కుక్కలని కేసును క్లోజ్ చేశారు. ఇక పోలీసులు అయితే కేసు క్లోజ్ చేశారు, కానీ అనుమానాలు మాత్రం అలాగే కంటిన్యూ అవుతున్నాయి. అతడు చనిపోయింది కన్ఫర్మ్, కానీ ప్రాణంగా పెంచుకున్న కుక్కలే అతన్ని చంపాయా? ఎందుకు చంపాయి? అలా చంపితే కనీసం ఎముకలైనా ఉండాలి కదా. మరి అసలు ఏం జరిగింది? లెట్స్ వాచ్. జంతువుల్లో విశ్వాసం విషయానికొస్తే ముందుండేవి కుక్కలు. అవి యజమానుల కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటాయని ఎన్నో సంఘటనలు కూడా నిరూపించాయి. మనుషులు కాస్త ప్రేమ, కేరింగ్ చూపిస్తే చాలు, పెంపుడు కుక్కలు జీవితాంతం వారి పట్ల విశ్వాసంగా ఉండడమే కాకుండా ప్రేమను కూడా ప్రదర్శిస్తాయి. అలాంటిది ఓ మర్డర్ మిస్టరీని పోలీసులు కుక్కలే హంతకులని తేల్చి కేసు క్లోజ్ చేయడం సంచలనంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే, మ్యాక్ అనే 57 ఏళ్ల వ్యక్తి అమెరికాలోని టెక్సాస్ లో నివసించేవాడు. అతనికి కుక్కలంటే చాలా ప్రాణం. దీంతో అతను ఇంటి నిండా ఏకంగా 18 కుక్కలను పెంచాడు. అయితే మ్యాక్ గత కొన్ని రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. ఇంట్లో కుక్కలు మాత్రమే ఉన్నాయి. దీంతో అతడి కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ముందుగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. ఇక విచారణలో భాగంగా ముందుగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆయన ఇంటికి చేరుకుంది. ఇంట్లో ఏకంగా 18 కుక్కలు ఉండటాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. మరోవైపు దర్యాప్తు అధికారులను ఆ కుక్కలు ఇంట్లోకి రానివ్వలేదు. వాటిని చూసి భయపడ్డ పోలీసులు చివరికి కుక్కలన్నింటికి ఎలాగోలా మత్తుమందు ఇచ్చి ఇంట్లోకి వెళ్లారు. ఇల్లంతా వెతికారు, అయినా మ్యాక్ కనిపించలేదు. అన్ని గదులను పరిశీలిస్తుండగా ఓ గదిలో మాత్రం ఎండిపోయిన రక్తపు మరకలు పోలీసుల కంటపడ్డాయి. దీంతో మ్యాక్ హత్య గురయ్యాడని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఇక హత్య జరిగితే డెడ్ బాడీ ఎక్కడ? మ్యాక్ ఏమయ్యాడు? ఎవరైనా హత్య చేశారా? ఒకవేళ హత్య చేస్తే ఆయన శవం ఎక్కడా? ఎవరైనా చంపి శవాన్ని తీసుకెళ్లారా? దారుణంగా కొట్టి కిడ్నాప్ చేశారా? ఇలా చాలా అనుమానాలు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి వచ్చింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ ఇంట్లోకి అడుగు పెట్టడానికి ముప్పతిప్పలు పడాల్సిన పోలీసులు కుక్కలు ఇంకెవ్వరిని లోపలికి రానిచ్చే ఛాన్సే లేదని అనుకున్నారు. మరి మ్యాక్ను ఎవరు, ఎందుకు చంపారు అనేది మిస్టరీగా మారింది. దీంతో అన్ని రకాలుగా దర్యాప్తు కొనసాగించారు, కానీ ఏం తేల్చలేకపోయారు. ఇక పోలీసులు మరోసారి ఆయన ఇంటిని జాగ్రత్తగా పరిశీలించారు. ఈ క్రమంలో ఇంటి పెరట్లో కుక్కలు మల విసర్జన కొత్త క్లూగా మారింది. ఎందుకంటే అందులో వెంట్రుకలు, గుడ్డ పేలికలు కనిపించాయి. ఆ మలాన్ని సేకరించి DNA పరీక్షలకు పంపించారు. ఆ DNA రిపోర్టు చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఆ వెంట్రుకలు, శరీర భాగాలు మ్యాక్కు సంబంధించినవి అని తేలింది. దీంతో కుక్కలే ఆయనను తిన్నాయని పోలీసులు తేల్చారు. అయితే ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్కలు మ్యాక్ను ఎందుకు చంపాయి? ఎందుకు ఇలా తిన్నాయి అనే కొత్త అనుమానాలు తెరపైకి వచ్చాయి. ఒకవేళ మ్యాక్ చనిపోయిన తర్వాత తిని ఉండొచ్చా? లేదంటే బతికి ఉన్నప్పుడే చంపి తిన్నాయా? మనిషిని తింటే ఎముకలు ఎక్కడున్నాయి అని అవాక్కయ్యారు. ఇక నిజంగానే కుక్కలు మ్యాక్ను తినేస్తే ఎముకలతో సహా పూర్తి మనిషిని తినడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. దీంతో మ్యాక్ను ఎవరైనా చంపి ముక్కలు చేసి వాటిని కుక్కలకు ఆహారంగా వేశారా అనే కోణంలోనూ దర్యాప్తు చేశారు. కానీ ఆ కుక్కలు ఇంట్లోకి ఎవ్వరిని అడుగు పెట్టనిచ్చేవి కాదని చుట్టుపక్కల జనాలు చెప్పారు. ఈ నేపథ్యంలో కుక్కలే మ్యాక్ను తినేశాయని కేసు క్లోజ్ చేశారు. ఇక ఇది ఇలా ఉంటే మ్యాక్ మర్డర్ మిస్టరీగానే ఉంది. పలు అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి.